నమస్కారం అమ్మా డాక్టర్ అమ్మ. కొంచెం పర్వాలేదు. పళ్ళు పాలుగా తీసుకుంటున్నారా? గట్టిగా ఊపి తీసుకుని కొంచెం నెమ్మది కాదండి. పర్వాలేదు, ఇంతకు ముందు మీద చాలా బెటర్గా ఉంది. నేను బాగా టానిక్ రాసిస్తాను, కొంచెం మందులు మారుస్తాను, అవి వాడండి, సర్దుకుంటాను. సరే, మందులు డైలీ వేసుకోండి. సరేనా? సుశీల, మీ మామయ్య గారికి ఆరోగ్యం బాగానే ఉంది. సుశీల పర్వాలేదు సత్యం, ఈ మందు కొనండి. ఒకసారి బయటికి రండి సత్యం, మీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది డాక్టర్? మా నాన్నగారికి మీ నాన్నగారి పరిస్థితి అసలు బాగాలేదు. ఏమైంది? ఆయన వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? ఇప్పటికి ఎంత ఖర్చు డాక్టర్? 30 నుంచి 40 వేలు వరకు ఖర్చు అవుతుంది సార్. డబ్బులు సర్దుబాటు మీకు వచ్చి కలుస్తాను. సరే సార్. చెప్పమంటా సుశీల, నాన్నగారికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నా. 20-30 వేలు వరకు ఖర్చు అవుతుందండి. అంత డబ్బా? మన దగ్గర మందులకే డబ్బులు లేవు కదండి. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఎలాగండి? నాకు భయం వేస్తుందండి. తప్పదు సుశీల, తప్పదు. నాన్నగారి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మనకి ఏ కష్టం వచ్చినా రాజే కదా మనకు సహాయం చేస్తాం. ఒకసారి రాజుని అడిగి చూస్తాను. నేను రాజు దగ్గరికి వెళ్ళి వస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ పట్టణంలో చదువుతున్నారమ్మా. నేను అక్కడే చదువుతానమ్మా. మంచి కాలేజ్ అమ్మా. మన మధ్య కుటుంబీకులకి ఖర్చుతో కూడిన కాలేజీలు సెట్ అవ్వాలి. పట్టణంలో అంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇక్కడే మంచి కాలేజీలో ఉండి జాయిన్ అవునాను. సరే నాన్న, మీ ఇష్టం. అదేంటండి అలా అంటారు? మరేమంటావు సుశీల? మనలాగా వాడి జీవితాంతం కష్టపడమంటారా? వాడిని పట్టణంలో చదివిస్తే వాడి జీవితం బాగుంటుంది కదండి. మావయ్య గారు మందులు ఆపరేషన్ కోసం సర్దుబాటు చేసే డబ్బులతో వాడిని పట్టణంలో చదివిద్దామండి. అంతవరకు మందులు వాడదామండి. నువ్వు చెప్పింది కూడా నిజమే సుశీల. వాడి భవిష్యత్తు కన్నా నాకు ఇంకేం కావాలి. సరే, అలాగే చేద్దాం. తన మిత్రుడు రాజు దగ్గర తీసుకున్న డబ్బులతో భరత్ ని కాలేజీలో జాయిన్ చేశాడు. ఇప్పుడు భరత్ తన కాలేజీకి వెళ్తున్న మొదటి రోజు. కాలేజీలో బీటెక్ జాయిన్ అయ్యావరా? బోర్ కొడుతుంది మామ. బోరే ఉందిరా. కాలేజ్ మొత్తం ఫుల్ కలరింగ్ అయితే ఒక్కసారి నా కళ్ళతో చూడు మామ. సరేలే, నీ గోల్ ఎప్పుడు ఉండేదేలే కానీ నాలుగు బాగా పీకేస్తుంది సిగరెట్. మామ ఎవడైనా బక్రగాడు ఉంటే చూడరా, మన బ్యాచ్ లో జాయిన్ చేసుకుందాం. ఏ బ్రాంచ్? ఓహో, మన క్లాసే. క్లాస్కి వెళ్తాడంటారా వీడు? 2 ఏళ్ల నుంచి ఇదే కాలేజీలో చదువుతాం. మనకు తెలియదు ఇక్కడ క్లాసులు ఎలా ఉంటాయో. వెళ్దూలేరా, దమ్ముకుంటావా? మెల్లగా అలవాటు అయిపోతులే. పదా క్యాంటీన్కి వెళ్దాం. నాన్నగారు, నేను ఆఫీస్ వరకు వెళ్ళి వస్తాను.
ఆరోగ్యం జాగ్రత్త. సరే నాన్న. నాన్నగారు ఆపరేషన్ చేయించావా? బాగా జరిగిందా? నేను రాలేకపోయారా? ఏమైందిరా? లేదుగా సత్యం, నువ్వు ఇచ్చిన డబ్బులతో భరత్ గాడి కాలేజ్ ఫీజు కట్టాను. ఆడి భవిష్యత్తు కింద నాకు ఇంకేం కావాలని చెప్పు. అదేంట్రా సత్యం అలా చేసావు? డాక్టర్ గారేమో ఆపరేషన్ అర్జెంట్ అని చెప్పారు. ఇప్పుడేమో నాన్నగారి ఆరోగ్యం మీద అలా అశ్రద్ధ చేస్తే ఎలారా? అదే ఆలోచిస్తున్నారు. వాడు కూడా మళ్ళా జీవితాలను కష్టపడకూడదని నిర్ణయం వచ్చాను. ఏం తప్పు చేశానంటావా? నువ్వు అన్నది నిజమే, కానీ నాన్నగారు ఆపరేషన్ సంగతి ఎలా అని ఆలోచిస్తున్నాను అంతే. ఈ రోజు నుంచి ఓవర్ టైం డ్యూటీ చేసి నాన్నగారి ఆపరేషన్ డబ్బులు సర్దుబాటు చేద్దాం అనుకుంటున్నారు. పరిస్థితులు ఏం చేస్తాం? నీ ఆరోగ్యమా బాగోదు. ఆరోగ్యం అశ్రద్ధ చేయి, సరేనా? ఆ భగవంతుడు మా తలరాత్రి ఎలా రాస్తే అలాగే కానీ రా. నేను బాస్ దగ్గరికి వెళ్ళి వస్తాను. సరే వెళ్ళిరారా. ప్రయాణం బాగా జరిగిందా? జరిగిందమ్మా. ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా. పాలు పట్టుకుని రారా, ఎప్పుడు తిన్నావో ఎప్పుడు అన్నం పట్టించేస్తాను. అత్త, బాగున్నావా అత్త? బాగున్నావురా. మా ఆకలమ్మా. పెడుతున్నాను నాన్న, కూర్చో. ఏరా, అక్కడ ఎలా ఉంది? బాగా చదువుకుంటున్నావా? అంతా బాగుందా? అమ్మా అంతా బాగుంది, కానీ ల్యాప్టాప్ ఉంటే ఇంకా బాగా చదువుకునేవాడిని అమ్మా. ల్యాప్టాప్ అంటే ఏంటన్నా? ల్యాప్టాప్ అంటే కంప్యూటర్ అమ్మా. అంటే ఇంకా బాగా చదువుకోవచ్చు అమ్మా. ఎంత ఖర్చు అవుతుంది? 40,000 అమ్మా. 40,000 అంత డబ్బులంటే ఎలారా? ఏంటమ్మా, కొడుకు భవిష్యత్తు కోసం ఎలాగో ఒకలా చేయండి అమ్మా. నాకు కావాలమ్మా ల్యాప్టాప్ అంతే. అరే భరత్, మీ నాన్నగారితో మాట్లాడతాను ఉండరా. నాకు ఎలాగైనా కావాలమ్మా ల్యాప్టాప్. భరత్, విను విను. సుశీల ఏమైందమ్మా? వాడు అలా వెళ్ళిపోతున్నాడు. వాడికి ఏదో ల్యాప్టాప్ కావాలంట మామయ్య గారు, చదువుకోవడానికి అంట. 40,000 అవుతుంది అంటున్నాడు. అయ్యో సుశీల, నువ్వే వాడికి ఎలా వాళ్ళ సర్ది చెప్పు సుశీల. మన ఇల్లు కలగడానికి కష్టంగా ఉంటే ఈ క్షణంలో ఆడి ల్యాప్టాప్ డబ్బులు అంటే ఎప్పుడు నేను సర్దుబాటు చేస్తాను. నా మందులకి ఇంట్లో సామాన్ల కోసం ఏముందిరా? వాడి చదువు కోసం డబ్బులు ఖర్చు పెట్టండి. వాడి భవిష్యత్తు బాగుంటుంది. మనకి ఇంకేం కావాలమ్మా? అలా అంటావేంటి అన్న? నీ ఆరోగ్యం ఏమవ్వాలి? నాకు అదంతా అనవసరంగా. నా మాట కాదని నువ్వు మందులు తెచ్చావంటే నేను వేసుకోను. ఇప్పుడే చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం. నాన్న, సరే సుశీల, ఇదిగో నాన్నగారు ఆరోగ్యం కోసం దాచిన డబ్బులు ఆడికి ఇచ్చేసి. నాన్న బాగా చదువుకోను. బాగా చదువుకుంటానమ్మా. హలో అమ్మా, పార్టీకి డబ్బులు మామా రెడీ అయిపోయాయి. ఈరోజు పార్టీ నాదే, అరేంజ్ చేయండి మామా. డబ్బులు కూడా తెస్తానని చెప్పాడు రా. ఎదురుగా మందు ఉంది, 4 పీకేస్తుంది, రాడంటే ఇంకా. భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, తమ్ముళ్ళకి బీరు కొట్టి మామా. మామా, ఇన్ని డబ్బులు ఎక్కడ మామా? అమ్మా, ఇంట్లో ల్యాప్టాప్ అని సెట్ చేసామమ్మా. వీడు కూడా మా బ్యాచ్ లో బాగా ఇంప్రూవ్ అయ్యాడు రా. వెరీ గుడ్. నీకోసం వెయిటింగ్. మామా, చేసుకోండి మామా, మర్చిపోయావా? అమ్మా, ఎప్పుడు ఇదే లేదు మామ, ఏదో కొత్తగా ట్రై చేద్దాం మామ. మామా, ఆల్రెడీ తెచ్చాను మామా. ఇదిగో మామా. ఏంది మామ ఇది? అరే ఎన్ని పెగ్గలని వేస్తావురా? ట్రెండ్ మారింది. డోంట్ హ్యావ్ సో మెనీ పెగ్స్, ఓన్లీ 1 డ్రగ్. ఫసాక్. అమ్మా, ఇది ఎలా మామ? మామా, నేను ఉన్నా కదరా, నేను నేర్పుతారా మామా నీకు? మామా, ఇదిగోరా, సింపుల్ రా మామా.
తినడానికి ఇలా గాల్లో తేలిపోతున్నాడు. అరే భరత్ ఎవరిలా తోస్తుంది కానీ వెనక నుంచి అంతేనా ఈజీనా సత్యం లేకరా సత్యం నిలవరా మాట వినవస్తుంది నువ్వు చాలా ఇంకా పని చేసింది లేదు లేదు నువ్వేం కంగారు పడకమ్మా సుశీల ఆఫీస్లో కొంచెం పని ఎక్కువ అయ్యి అది తిరిగి పడిపోయాడు అంతే 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే మొత్తం సరిపోతుంది. రే సత్యం నా మాట ఏనాడు విన్నావు కనుక ఆరోగ్యం వల్ల అశ్రద్ధ చేస్తావు. 2 రోజులు విశ్రాంతి తీసుకో మొత్తం సరిపోతుంది. నేను బాసుకు చెప్తాను. అమ్మా సుశీల జాగ్రత్తగా వీడి ఆరోగ్యం చూసుకో. సత్యం నేను ఉంటాను రా జాగ్రత్త. లోపలికి వెళ్ళి పడుకో. ఏంట్రా భరత్, అన్ని డబ్బులు తగిలిచ్చి దిగిపోయిన బట్టలు కొనుక్కున్నావేంట్రా? ఫ్యాషన్ తాత ఫ్యాషన్. బాగుందిరా నీ వ్యవహారం. డబ్బులు దాచడానికి నా కొడుకేమో చిదిగిపోయిన బట్టలు వేసుకుంటుంటే వాడి కొడుకేమో చిదిగిపోయిన బట్టలు కొనుక్కుంటున్నాడు. ఏంటో ఈ కలికాలం. ఆపు తాత నేను అసలు విని విని వినలేకపోతున్నా నీకు. ఉండేస్తుంది అమ్మా. అమ్మా ఇవన్నీ కాదు, మా కాలేజ్ లో టూర్ కి వెళ్తున్నారమ్మా. నాకు అర్జెంట్ గా 20,000 కావాలమ్మా. నాకు కావాలి టూర్. బీటెక్ లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. అది లేకపోతే బీటెక్ సర్టిఫికేట్ ఇవ్వరంటమ్మా. ఇంత చదివి వేస్ట్ అమ్మా. ఎప్పుడు చెప్పేసి అమ్మా. నా ఆరోగ్యం బాగాలేదు. తాతగారి ఆరోగ్యం చూస్తే అలా ఉంది. నా మాట వినరా. నాకు ఇప్పటికిప్పుడు తాక్కర్లేదమ్మా. వారంలో సెట్ చేయండి డబ్బులు. నేను వచ్చి మళ్ళా డబ్బులు తీసుకొనే వెళ్తాను. అది కాదురా. సరే అలా సర్దుతాను. నాకు చెప్పొద్దమ్మా. ఏంటి సుశీల, మన మధ్యతరగతి కుటుంబానికి డబ్బు చింత పట్టేసింది. నేను ఆఫీస్ వరకు వెళ్ళి వస్తాను. ఏం చేయమంటావు సుశీల? తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పు చేసేసాను. ఇంకా చేయడానికి కూడా కొత్తగా ఏం లేదు. బాస్ని 1 నెల జీతం అడిగి వస్తాను. ఏమన్నా మనకి సహాయం చేస్తేనే మాట చూస్తాను సుశీల. ఎలా మీరు చాలా రోజుల తర్వాత కనబడుతున్నావు? అలాగే ఉన్నానయ్యా. నా కుటుంబ ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు. మీరు కనుక 1 నెల జీతం నా ముందుగా ఇవ్వగలిగితే నా కుటుంబానికి చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఏం సత్యం ఎలా మాట్లాడుతున్నావు? మీకు విషయం తెలియదా? రాజేంటి చెప్పలేదా? ఏమైంది ఏమైంది? నువ్వు మెడికల్ గా అన్ఫిట్ గాని మీ ఉద్యోగం తీసేసి వేరే వాళ్ళకి నేను ఇచ్చాను. సార్ అలా పని చేయకండి సార్. లేదు సార్ ఇప్పుడు నా చేతిలో ఏం సార్, లేదు. సార్. సారీ సత్యం సారీ. బోస్ ఎవరు బాబు? అండి అవును బాబు. ఎక్కడి నుంచి వచ్చుంటుందో చూద్దాం. శ్రీ విద్యా ఇంజనీరింగ్ కాలేజ్. ఓ భరత్ గారి కాలేజ్ అయి ఉంటుంది. ప్రథమ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న మీ అబ్బాయి భరత్ మద్యానికి మత్తు పదార్థాలకి బానిసై తన తోటి విద్యార్థులతో గొడవలు పడి చెడ్డ పేరు తీసుకురావడం వల్ల 2 నెలలు సస్పెండ్ చేయబడ్డాడు. తల్లిదండ్రులు తీసుకురమ్మని మీ అబ్బాయికి చెప్పడం జరిగింది. మీ వైపు ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల
ఫస్ట్ ఇయర్ పరీక్షలకి మీ అబ్బాయిని అనర్హుడిగా నిర్ణయించి ఈ ఉత్తరం పంపించడం జరిగింది. ఓరి భగవంతుడా, ఎంత పని చేశావు. కొడుకుని ఎంతగా నమ్మిన నా కొడుకు నేనేమని సమాధానం చెప్పాలి? ప్రతి రక్తపు బొట్టిని రూపాయిగా మార్చి కొడుకుకి ఇస్తే వాడు ఆ రూపాయిని మద్యంగా మార్చి జీవితం నాశనం చేసుకున్నాడు. ఏం లేదమ్మా. మరేంటి చెప్పట్లేదు నాకు, చెప్పండి మావయ్య గారు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు నాన్న. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్ళిన పని బాస్ మళ్ళీ కలమన్నారు నాన్న. బాసు మళ్ళీ కలమన్నారు. ఏమైందండి? ఏం చెప్పమంటావు సుశీల? ఏం చెప్పమంటావు? ఉద్యోగం పోయింది. కన్న తండ్రికి ఆపరేషన్ చేయించలేకపోతున్నాను. ఇంత కటిక పేదరికంలో ఏం చెయ్యమంటావు సుశీల? ఏం చెయ్యమంటావు? మావయ్య గారు మందులన్నీ అయిపోయాయండి, ఇంట్లో సరుకులు కూడా అయిపోయాయండి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అయ్యో సుశీల, నేను మాత్రం ఏం చెయ్యగలను సుశీల? ఏం చెయ్యగలను చెప్పు సుశీల, చెప్పు. సుశీల, ఏం చేస్తున్నా? భగవంతుడా, ఈ విషమ పరీక్షలు ఏంటి సుశీల? తాకట్టు పెట్టి మావయ్య గారు మందులు తీసుకురండి, ఇంట్లో ఏం సామాన్లు తీసుకురండి. చెప్పు ఫస్ట్. వద్దు సుశీల, వద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎందుకన్నా వేరే గత్యంతరం లేదండి. నేను చెప్పిన మాట వినండి. నీ భర్త ఇంత దౌర్భాగ్య స్థితికి ఇంకా రాలేదు సుశీల. వినండి. నాన్న, డబ్బు లేవమ్మా. అంటావేంటి? నా నాన్నగారు ఆరోగ్యం బాగా, నాన్నగారు అమ్మా ఆరోగ్యం చెప్పకమ్మా ఈ సోది. భరత్, నాకు డబ్బులు కావాలి. టూర్కి వెళ్ళాలమ్మా. ఒకసారి విన్నానా? నాన్న నువ్వే అడిగిన డబ్బులు సెట్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. 2 రోజులు ఆగు నాన్న. 2 రోజులు టూర్ ఆగుతుందమ్మా. నాన్న, 2 రోజులు 2 రోజులు టూర్ ఆగుతుంది. అందరూ ఎవరు? ఆగి తీసుకొస్తా. అమ్మా అంత డబ్బు 20,000 ఎవరమ్మా నాకు ఇస్తారు? మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవా? డబ్బులు లేవా? డబ్బులు ఏంటిది? ఏంటిది? అమ్మ తాగినా? అమ్మ తాగినా? అమ్మ తాగినా? అయ్యా, డబ్బులు లేవంట. డబ్బులు లేవు. యా. డబ్బులు లేవా? డబ్బులు లేవా? డబ్బులు లేవు. అరే హాస్పిటల్ తీసుకెళ్ళాలా? అరే
సుశీల 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 అయ్యో అయ్యో సుశీల అయ్యో కన్న కొడుకుని కట్టుకున్నదాన్ని తల్లి పోగొట్టుకున్నాను దేవుడా అయ్యా అయ్యా అయ్యో భరత్ అయ్యా ఎంత పని చేశారా ఎంత పని చేశారా కన్న కొడుకురా అయ్యా భరత్ అయ్యా అయ్యో భరత సుశీల ఎంత పని చేశావు సుశీల నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయావా వాడి కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావురా. వాడేం చేశాడు? సుఖానికి అలవాటు పడ్డాడు, వ్యసనానికి బానిస అయ్యాడురా. దూరంగా ఉంటే బాగుపడతాను అనుకున్నాను నాన్న. మనందరినీ వదిలేసి ఇలా దూరం అయిపోతానని అనుకోలేదు నాన్న, అనుకోలేదు. ఎంతసేపు కొడుకు ఏం కావాలని ఆలోచించావు కానీ వాడు ఏం చేస్తున్నా పట్టించుకోలేదురా. కొడుకు మీద నమ్మకం ఉండడం నీ తప్పు కాదురా, జాగ్రత్త పడకపోవడం నీ తప్పు. జాగ్రత్త కలిగి నీ దృష్టిలో స్వేచ్ఛ, నా దృష్టిలో వాడి జీవితంరా. ఎందుకు నాన్న మన మంచి ధరది కుటుంబీకులు కన్నీళ్లు కూడా ఖరీదైనని గుర్తు చేస్తున్నావు? నా కొడుకు బాగుండాలని కూడా నేను చేసిన తప్ప. వాడి భవిష్యత్తు బాగుండాలని చెమట వచ్చి ఇంత చేస్తే వాడికి ఏ లోటు లేకుండా చూసుకోవడం నేను స్వార్థం అయితే నాది స్వార్థపరుండి నాన్న, నేను స్వార్థపరుండే. కొడుకుని పోగొట్టుకున్న స్వార్థపరుండి. అయ్యా Laali jo,
తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రేమించడం, నమ్మడం సహజం. మరి దీనికి కారణం ఎవరు? మంచి చెడుకు విచక్షణ తెలియని మిత్రులదా? 18 సంవత్సరాలు నిండిన విచక్షణ జ్ఞానం ఇవ్వలేని విద్యా వ్యవస్థదా? ఇలాంటి విద్యా వ్యవస్థని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలదా? ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలదా? ఇలా విశ్లేషించుకుంటూ వెళితే ప్రతి సమస్యకి కారణం ప్రజలే అవుతారు. కానీ ప్రజలందరినీ నిందించడం అంత అజ్ఞానం మరొకటి ఉంటుందా? ఒకడి అత్యాసవాణి ధనికులు చేస్తూ వేరొకడిని పేదరికానికి మాత్రమే కారణం కావచ్చు. అది ఒకటి దురాశ వేరొకటి మరణానికి కారణం అవ్వచ్చు. ఇక్కడ జరిగింది అదే. జీవనాధారానికి, డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలున్నా మత్తు పదార్థాలు ముద్దు సంపాదించాలనే దురాశ రేపటి భవిష్యత్తును ఈనాడే దహనం చేసింది. ఇది నేటి భారతంలో బలత్తర కాదు, నేడు భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఉక్కు నరాలు కలిగిన దేశం మద్యానికి, మాదక ద్రవ్యాలకి బానిసై తల్లడిల్లుతున్నది. ప్రతి కొడుకు తప్పక నేర్చుకోవలసిన గీతం ఇది. మన దేశంలో తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలున్నారు, కానీ కన్న పిల్లలను మోసం చేసే తల్లిదండ్రులు లేరు. మీకోసం ప్రతి క్షణం రగిలే తపన, మీరు సంతోషంగా ఉంటే చాలు అనుకునే తాపత్రయం తప్ప. ధన్యవాదాలు. పెడదోవ పడుతున్నటువంటి యువత దాని పరిణామాల్ని మనకి కళ్ళకు కట్టినట్టు మన ముందు చూపిస్తూ మన హృదయాల్ని ఆర్ద్రతతో నింపినటువంటి శ్రీకాకుళం టీంకి మరొకసారి